హరి ఓం శ్రీ గురుభ్యో నమ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరసా పాదాభివందనాలు. దశమహావిద్యల్లో 10వ స్వరూపమైనటువంటి అమ్మవారు కమలాత్మిక అమ్మవారు. ఈ కమలాత్మిక అమ్మవారి గురించి మాట్లాడే ముందు మనకు జన్మనిచ్చిన అమ్మను స్మరించుకోవాలి. మనస్ఫూర్తిగా నాకు జన్మనిచ్చిన తల్లికి నేను శిరసా పాదాభివందనాలు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే దశమహావిద్యలు అనే పేరు వినగానే జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకోండి. సర్వత్రా శుభం కలుగుతుంది. ఆఖరి విద్య అయినటువంటి అమ్మవారు కమలాత్మిక అమ్మవారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీరు సాధన చేయండి. ఈ సాధన వల్ల సాధకులుగా మారండి. దీనివల్ల ఈ ఫలితాలు మీరు పొందండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి అనేటువంటి విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలియజేస్తున్నాను. దశమహావిద్యలు ఎప్పుడూ కూడా ఊరికనే ఎక్కడ దొరకవు. పుస్తకాలు చదివి విద్యను అవలంబించడం చేయకండి. కాబట్టి కమలాత్మిక అమ్మవారు అత్యంత విజ్ఞాన శోభాయమైనటువంటి రూపం. కాబట్టి ఈమె యొక్క రూపాన్ని వర్ణించటానికే వర్ణనాతీతం. అంత అందంగా ఉంటుంది అమ్మవారు. అలాంటి కమలాత్మిక అమ్మవారు ఐశ్వర్య రూపానికి ప్రతీక, వాక్శుద్ధికి ప్రతీక, మంత్రాన్ని సిద్ధి పొందడానికి ప్రతీక. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఉపయుక్తులన్నీ కూడా మనకు అందించడం కోసం అమ్మవారు కమలాత్మిక స్వరూపిణిగా దర్శనమిస్తారు. ఈ కమలాత్మిక అమ్మవారిని అనుగ్రహాన్ని పొందటానికి మగవారికి అత్యంత శీఘ్రమైనటువంటి సాధనగా చెబుతాం. ఎందుకంటే ప్రతి గృహములోనూ కూడా ధనానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటామండి, ధనం విషయంలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటికి లేదు, అందువల్ల లక్ష్మీ కటాక్షం మన ఇంటికి రాదు అని అనుకుంటాం. కానీ కమలాత్మిక అమ్మవారిని ఆరాధించినప్పుడు, కమలాత్మిక అమ్మవారి నామస్మరణ చేసినప్పుడు, కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్రాన్ని చదివినప్పుడు, కమలాత్మిక అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసినప్పుడు కుటుంబంలో ఎప్పుడూ కూడా ఐశ్వర్యానికి కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలకు కానీ తావుండదు. ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు దశమహావిద్యల్లో ఆఖరి దశగా మనం చెబుతుంటాం. ఈ తల్లి మనకు తెలియకుండానే మనల్ని కాపాడుతూ, మనకు తెలియకుండానే మనకు అన్ని అవసరాలు తీర్చుతూ, మన యొక్క జీవన విధానాన్ని అద్భుతమైనటువంటి యోగ స్థితిలోకి తీసుకుని వెళ్ళగలిగేటువంటి కార్యాచరణ అమ్మవారు బాధ్యతగా స్వీకరిస్తారు. అందుకని కమలాత్మిక అమ్మవారిని మనం ఎప్పుడైనా ఆరాధించాలి అని అంటే అమ్మవారికి 2 రంగుల వస్త్రాలు కలిగినటువంటి చీరను అమ్మవారికి సమర్పించుకోవాలి. అందులో పసుపు రంగు వర్ణము, పచ్చ రంగు వర్ణము, ఈ 2 రంగుల వర్ణాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్త్రాలుగా చెబుతారు. వీటిని ఎప్పుడైతే అమ్మవారికి మనం సమర్పించడము, అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని కమలాలను, అదేవిధంగా అనేక రకాలైనటువంటి అంటే పలు రకాల పండ్లను నైవేద్యాలుగా సమర్పించడము మనం చేస్తాము. వీటి నుంచి తీయగా వచ్చినటువంటి రసాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం సమర్పించవచ్చు. ఈ విధంగా చేయగలిగినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహము చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే సాధకులు ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క సాధన చేయాలనుకున్నప్పుడు వీరికి తప్పనిసరిగా కుటుంబం పట్ల గౌరవం ఉండాలి. భార్యాభర్తల్లో ఎప్పుడూ కూడా తగాదాలు ఉండకూడదు. బిడ్డలపైన అమితమైన ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల ఎప్పుడూ కూడా ప్రేమ, భక్తి రెండూ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఏ సాధకుడికైతే అలవాటుగా ఉంటాయో వారికి ఖచ్చితంగా ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రమే లభిస్తుంది. ఎందుకంటే భార్యను ద్వేషించిన ఈ విద్య రాదు సుమ, అదేవిధంగా బిడ్డలను అనకూడని పదాలతో వాళ్ళని దూషించిన, తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేసిన ఈ యొక్క విద్యలకు దగ్గర అవ్వలేరు. అందుకని ఈ దశమహావిద్యల్లో దశమ విద్య అయినటువంటి కమలాత్మిక అమ్మవారు అత్యంత ప్రేమ పాత్రురాలు. కాబట్టి ఎవరి దగ్గరైతే ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం ఇవన్నీ కూడా ఇమిడబడి ఉంటాయో వారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం శీఘ్రమే వస్తుంది. అలాంటి సాధకుడు చాలా గొప్ప సాధకుడు అవుతాడు. అలాంటి సాధకుడికి ఉండవలసినటువంటి అర్హత ప్రేమ. అలాంటి సాధకుడు ప్రేమ తత్పురుషుల మధ్య అద్భుతమైనటువంటి తన యొక్క జీవన శైలిలో తను అందరి నుంచి కూడా ఎన్నో మన్ననలు పొందేటువంటి అవకాశాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా జరుగుతుంది.
అందుకని కమలాత్మిక అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఎప్పుడూ కూడా అమ్మవారు సాయంకాలం సంధ్యా సమయంలో అమ్మవారిని ఆరాధించాలి. అలా చేయగలిగినటువంటి సాధకుడు ఓం ఖాం ఖం కహ కౌం కౌం కహ కురు కురు స్వాహ అనేటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని జాగ్రత్తగా పఠిస్తూ అమ్మవారికి ఇష్టపూర్వకమైనటువంటి కారముతో కానీ తీపితో కానీ ఈ రెండిటితో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి కానీ సమర్పించినట్టయితే అతనికి తన మాట గెలవటము, తను చేసేటువంటి పనుల్లో శీఘ్రమే ఫలితాలు రావటము, తనను అందరూ అనుకరించడము అనేటువంటివి జరుగుతాయి. అంటే దేవతను ఆరాధిస్తే ఇవన్నీ జరిగిపోతాయనంటే ప్రేమ తత్పురుష భావాలన్నీ కూడా అతనిలో కలిగి ఉండాలి. అలాంటి వారికి ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని కమలాత్మిక అమ్మవారిని సాధకులు ఎక్కువగా వాక్సిద్ధి కోసము, ఐశ్వర్యం కోసము, అష్టైశ్వర్యాల కోసము, ఎదుటి వాళ్ళ యొక్క సమస్యలను పటాపంచలు చేయడం కోసము, మనోనేత్ర జ్ఞానం కోసము, ఐశ్వర్యం కోసము ఈ యొక్క సాధనను చేస్తారు. మరి కమలాత్మిక అమ్మవారి యొక్క సాధనను పొందాలి అనంటే వారు ఖచ్చితంగా కాళీ సాధన చేసి ఉండాలి. కాళీమాత అమ్మవారి అనుగ్రహం ఎవరికైతే వస్తుందో ఖచ్చితంగా వారికి కమలాత్మిక అమ్మవారి అనుగ్రహం వస్తుంది. అందుకని ఈ దశమహావిద్యల్లో చెప్పేటువంటి ఆఖరి విద్యలో ఈ 10 అవతారాల్లో ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం పొందాలి అనంటే ఖచ్చితంగా వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ, బిడ్డల పట్ల మమకారము, అనేక రకాల విధానాల పట్ల ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో దేవత సాక్షాత్కారానికి దగ్గరవుతూ ఉంటారు. అందుకని తన దేహం మీద మాత్రం మమకారం ఉండకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. For more videos like this, subscribe Big TV channel.